మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇండియాస్ వీట్ క్రైసిస్. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కనుక మన భారతదేశం నుండి గోధుమలు ఏదైతే ఎగుమతి చేస్తున్నామో ఆ ఎగుమతిని ఆపేసిందనమాట. మరి దానికి సంబంధించినటువంటి వీట్, అసలు ఈ యొక్క గోధుమలని ఎందుకు గోధుమల ఎగుమతి ఆపివేయడం జరిగింది, పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత అసలు ఇప్పుడు మన భారతదేశంలో గోధుమల యొక్క ఎగుమతి ఏ స్థాయిలో ఉంది అది డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం, అసలు గోధుమల యొక్క ఎగుమతిని ఎందుకు ఆపేసాము, దాని తర్వాత గోధుమ పంట యొక్క ప్రధానమైనటువంటి అంశాలేంది, అలానే మన భారతదేశంలో ఏ రాష్ట్రాలలో గోధుమ పంటని ఎక్కువగా పండిస్తున్నాను, వీటిని ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, దాని తర్వాత మరి ఇప్పుడు ప్రజెంట్ సడన్గా గవర్నమెంట్ ఎందుకు డిసిషన్ తీసుకుంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంది, మరి యొక్క వీట్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో, గోధుమల యొక్క ఎగుమతి ఏదైతే ఉందో దాన్ని ఆపివేయడం వల్ల రైతులపైన ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది, అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ మీకు ఈ యొక్క స్టోరీ ఏందో చెప్తాను స్టూడెంట్స్. అసలు ఏం జరిగింది అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక, స్టూడెంట్స్ ఈ యొక్క వీట్ ఎక్స్పోర్ట్ అంటే ఈ యొక్క గోధుమల యొక్క ఎగుమతిని ఆపివేయడం జరిగింది. అంటే కంప్లీట్గా క్లోజ్ చేసింది అనమాట. అంటే మీనింగ్ ఎందుకు క్లోజ్ చేసిందంటే కనుక రీజన్ జాగ్రత్త వినండి. ఈ యొక్క వీట్ యొక్క ప్రైస్, గోధుమల యొక్క ధర పెరుగుతుంది అని చెప్పేసి. మరి మీకు అసలు ఆస్పిరెంట్కి అర్థం కావాల్సింది ఏంటంటే, గోధుమల ధర పెరుగుతుందని ఎలా తెలియాలి, మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక మనకి ఈ యొక్క ఫుడ్ ఇన్ఫ్లేషన్, దీన్ని మనం తెలుగులో ఆహార ద్రవ్యోల్బణం అంటారు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎందులో భాగం అంటే కనుక మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఈ యొక్క రిటైల్ ద్రవ్యోల్బణంలో భాగం అనమాట. రిటైల్ ఇన్ఫ్లేషన్ నేను మీకు చాలాసార్లు చెప్పాను స్టూడెంట్స్, ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఈ యొక్క వస్తువులు దాంతోపాటు సేవల యొక్క ధర పెరగడాన్ని, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ ధర పెరగడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాము. మన భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ప్రధానంగా కంట్రోల్ చేసేది ఎవరు అని చాలాసార్లు మీకు చెప్పాను. మన భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ప్రధానంగా కంట్రోల్ చేసేది ఎవరంటే కనుక ఆర్బీఐ. ఏ విధానం ద్వారా? మానిటరీ పాలసీ విధానం ద్వారా, అంటే యొక్క ద్రవ్య విధానం ద్వారా. సో మరి గోధుమల యొక్క ప్రైస్ పెరిగింది, దానివల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది, దానివల్ల రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మిడిల్ క్లాస్ మధ్యతరగతి ప్రజలపైన భారం పడే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా దీని గురించి అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం దిగుమతుల్ని ఆపేసింది. దిగుమతులను ఆపేసి ఏం జరుగుతుంది, దిగుమతులు ఆపేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక వీట్ అవైలబిలిటీ గోధుమల యొక్క ఏదైతే కనుక ఈ యొక్క అవైలబిలిటీ ఉందో అది పెరుగుతుంది. అంటే మార్కెట్లో గోధుమల యొక్క అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. మరి ఎప్పుడైతే కనుక మార్కెట్లో గోధుమల యొక్క అవైలబిలిటీ పెరుగుతుందో అంటే మీనింగ్ ఏంటంటే సప్లై అనేది పెరుగుతుంది. మరి ఎప్పుడైతే సప్లై అనేది పెరుగుతుందో సప్లైకి ప్రైస్, ధరకి అనేది ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది కదా, అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది కదా. అంటే మరి సప్లై పెరిగినప్పుడు ఏం కావాలి, ప్రైస్, ధర అనేది తగ్గాలి. ఇది దీనికోసం అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వము ఈ యొక్క ఎక్స్పోర్ట్ని ఆపేసింది. సో కాన్సెప్ట్ ఏందో మీకు అర్థమైంది కదా. మరి ఎందుకు ఈ యొక్క ధరలు పెరిగినాయి, గోధుమల యొక్క ధర ఎందుకు పెరిగింది, ఆ రీజన్స్ కూడా తెలియాలి కదా. అంటే మరి ఇప్పుడు గోధుమల యొక్క ధర పెరగడానికి, గోధుమ యొక్క ధర పెరగడానికి 2 రీజన్స్ అయి ఉండాలి ప్రధానంగా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏం రీజన్స్ అయి ఉండాలి? ఒకటి, గోధుమలకు ఉన్నటువంటి డిమాండ్ అయినా పెరుగుండాలి, లేదా ఇంకొకటి గోధుమల యొక్క ప్రొడక్షన్ అయినా తగ్గుండాలి. రెండూ జరిగినాయి స్టూడెంట్స్. అన్ఫార్చునేట్ ఏం జరిగిందంటే ఈసారి మార్చ్లో టెంపరేచర్స్ విపరీతంగా పెరగడం వల్ల ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుద్దో ఈ యొక్క గోధుమ అనేది పంట కోతకు వచ్చేటటువంటి సమయంలో, అంటే మనం పంటని హార్వెస్ట్ చేసే సమయంలో ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో అప్పుడు గోధుమ యొక్క దిగుమతి అనేది తగ్గుద్ది. అంటే ఈ యొక్క వీట్ ప్రొడక్షన్ అనేది తగ్గింది. ఎందువల్ల తగ్గిందంటే కనుక ఈ యొక్క క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల గోధుమ యొక్క దిగుమతి అనేది తగ్గింది. సో మీకు ఇది అర్థమైంది. దాంతోపాటు మరి గోధుమ యొక్క దిగుమతి తగ్గినప్పుడు మార్కెట్లో గోధుమలు అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు చూడాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలంటే కనుక ఇలాంటి సందర్భంలో నార్మల్గానైతే కనుక ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వము ఈ యొక్క ప్రొక్యూర్మెంట్స్, గోధుమలని ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి, కొనాలి. అవునా కదా? ప్రభుత్వం కొని మార్కెట్లో ఏ వ్యవస్థ ద్వారా ఇవ్వచ్చు, ఈ యొక్క
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా లేదా ప్రభుత్వమే ఈ యొక్క మిల్లులకి ఇచ్చి ఈ యొక్క పిండిగా మార్చి మార్కెట్లోకి తక్కువ ధరకు సబ్సిడీ పైన ఇవ్వడం, ఇలాంటివి ప్రభుత్వం చేయొచ్చు. ఓకే, ఇక్కడ జరుగుతున్నటువంటి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇక్కడ జరిగినటువంటి ఫెయిల్యూర్ ఏంటంటే నెంబర్ 1 ప్రొడక్షన్ ఏమో తగ్గింది, దాంతోపాటు ప్రభుత్వం యొక్క ప్రొక్యూర్మెంట్ కూడా తగ్గింది స్టూడెంట్స్. ప్రభుత్వం యొక్క ప్రొక్యూర్మెంట్ అంటే ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసింది కూడా చాలా తగ్గింది. ఏ మొత్తంలో తగ్గిందో నేను మీకు చెప్తాను. ఓకే, మరి ప్రభుత్వం కొనుగోలు చేసేది, రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేదేమో తగ్గింది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిల్వలేమో అది కూడా తగ్గిపోయింది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్టోర్స్ ఏదైతే ఉందో నిల్వలు ఎందుకు తగ్గిపోయినాయి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిల్వలు ఎందుకు తగ్గిపోయినాయి అంటే ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్, ఓకే, ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన, ఓకే, ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజనలో ఏం చేశారు, దాని ఇటీవల కాలంలో ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది, పొడిగించారు. ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజనను పొడిగించడం వల్ల ఏమైంది, ఇంకా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆహార ధాన్యాలు గోధుమ నిల్వలు ఇంకా తగ్గిపోయినాయి. అంటే ఒకవైపు మన నిల్వలు తగ్గిపోతున్నాయి, మరి ఇంకోవైపు డిమాండ్ ఎందుకు పెరిగింది, సడన్గా డిమాండ్ ఎందుకు పెరిగిందంటే కనుక జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఉక్రెయిన్కి రష్యాకు మధ్యలో యుద్ధం జరగడం వల్ల స్టూడెంట్స్, ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో యుద్ధం జరగడం వల్ల ఈ యొక్క గోధుమల యొక్క డిమాండ్ అనేది పెరిగింది. అదేంటి, అక్కడెక్కడో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరిగితే మన గోధుమలకు ఎందుకు డిమాండ్ వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు డిమాండ్ వచ్చిందంటే ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యేటటువంటి గోధుమలలో ఆల్మోస్ట్ 28% గోధుమలు ఈ దేశాల నుంచే ఉత్పత్తి అవుతాయి. మరి ఎప్పుడైతే కనుక ఈ కంట్రీస్ ఈ యొక్క వార్లో ఉన్నాయో, యుద్ధంలో ఉన్నాయో, అప్పుడు ఏం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా గోధుమల యొక్క సప్లై అనేది తగ్గింది. అప్పుడు ఏమైంది, భారతదేశం లాంటి దేశాల నుండి గోధుమల యొక్క డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంటే ఒకవైపు ఏమో డిమాండ్ పెరిగింది, ఇంకోవైపు ఏమో ప్రొడక్షన్ తగ్గింది, ఇంకోవైపు ప్రభుత్వం నుంచి ప్రొక్యూర్మెంట్ లేదు. మరి ఇప్పుడు ఒకవేళ మీరు ఒక రైతు కుటుంబం అయితే కనుక మీరు ఫార్మర్ ఏం ఆలోచిస్తారంటే కనుక తను పండించినటువంటి పంటకి, ఓకే, ఈ యొక్క విదేశీ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది కాబట్టి ఫార్మర్ ఏం చేస్తాడు, ఫార్మర్ గోధుమల్ని ఎగుమతి చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకు, ఇప్పుడు ఎగుమతులకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఫార్మర్కి ఏమవుతుంది, ఫార్మర్కి మంచి ధర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రైస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం ఈ యొక్క ఎగుమతులను కంప్లీట్గా నిలిపివేసింది. అంటే ఏమైంది, ఇప్పుడు ఫార్మర్ ఎవరైతే కనుక ఓకే నేను ఎగుమతి చేస్తా, ఇప్పుడు రానున్న రోజులలో మంచి ధర వస్తుంది అని చెప్పేసి ఎవరైతే కనుక ఫార్మరు గోధుమల్ని స్టోర్ చేసుకున్నాడో అప్పుడు ఆ ఫార్మర్కి ఇంకో ఆప్షన్ ఉందా, ఇప్పుడు ఆప్షన్ లేదు. ప్రభుత్వానికి ఏ ధరకు అమ్మాల్సి వస్తుంది, మళ్ళీ ప్రభుత్వం కొంటే కనుక మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరకే అమ్మాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఎవరి కోసం ఎవరిని సాక్రిఫై చేస్తున్నాం అంటే ఇన్ఫ్లేషన్, అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ పీపుల్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఎవరిని సాక్రిఫై చేస్తున్నాం, ఫార్మర్స్ని సాక్రిఫై చేస్తున్నాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఓట్లు అనేది ప్రభుత్వానికి కీలకం. అదే ఫార్మర్ల ఓట్లు అనేది, ఈ యొక్క రైతుల ఓట్లు అనేది ఒక కలిసికట్టుగా ఉంటుందా, ఉండదు. కాబట్టి మిడిల్ క్లాస్ కోసం అని చెప్పేసి మిడిల్ క్లాస్ కోసం అండ్ ఫార్మర్స్ మధ్యలో అని చెప్పేసి ఎవరిని పనంగా పెడుతున్నారు, ఇప్పుడు ఫార్మర్స్ని పనంగా పెడుతున్నారు. అదే మీరు ఆలోచించండి, రైతు ఏదైతే కనుక విదేశాలకు పంపిస్తే ధర వస్తుందో అదే ధరను, అంత ధర కూడా అవసరం లేదు, మినిమం సపోర్ట్ ప్రైస్ పైన కేవలం అట్లీస్ట్ ఒక 200 రూపాయల నుంచి 250 రూపాయలు పెంచారనుకోండి క్వింటాల్కి, ఇంత ఇస్తామని చెప్పేసి అప్పుడు ఫార్మరు బయటకు ఎందుకు పంపిస్తాడు స్టూడెంట్స్, ఫార్మరు మన భారతదేశ ప్రభుత్వానికి అమ్ముతాడు కదా. అంటే ఒకవైపు ఏమో కనీస మద్దతు ధర పెంచము, ఇంకోవైపు ఏమో ఎగుమతుల్ని అలౌ చేయడం. మరి ఏం చేయాలి, చచ్చినట్టు ప్రభుత్వానికి కనీస మద్దతు ధరకు అమ్మాలి. ఇది ఎంత మట్టుకు న్యాయం స్టూడెంట్స్, మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి ఒకసారి కామెంట్లో. ఇది ఎంత మట్టుకు న్యాయం, ఈ విధంగా ఖచ్చితంగా మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి ప్రజల కోసం ఏదో చేద్దామని చెప్పేసి రైతులను ఎండబెట్టడం అనేది కరెక్టేనా? దీనివల్ల వ్యవసాయం వైపు ఎవరైనా మొగ్గు చూపుతారా? దీనివల్ల వ్యవసాయం నుంచి ఎంతమంది ఈ యొక్క వ్యవసాయాన్ని వదిలిపెడతారు, అవునా కాదా? కాబట్టి ఈ సందర్భంలో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమై ఉండాలి, ఇది కూడా తెలియాలి కదా. మరి మీకు గ్రూప్ 1 కానీ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ అన్నప్పుడు ఆప్షన్స్ ఏముండాలంటే కనుక భారతదేశ ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండుంటే కనుక నెంబర్ వన్ భారతదేశ ప్రభుత్వం ఏం చేయాలంటే కనుక ఇలా ఎక్స్పోర్ట్స్ ఎగుమతులపైన సడన్గా కాకుండా గ్రాడ్యువల్గా బ్యాన్ చేసేది ఉండే, గ్రాడ్యువల్గా బ్యాన్ చేయాల్సి ఉండే. ఇది ఫస్ట్ థింగ్. దాంతోపాటు ఈ యొక్క రైతులకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచాల్సి ఉండేది. మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడం వల్ల రెండు జరుగుతాయి. ఏం జరుగుతాయి అంటే కనుక ఒకటేమో ఈ యొక్క ఫార్మర్స్
రైతులు ఏం చేస్తారు? రైతులు తన యొక్క ధాన్యాన్ని ఈ యొక్క ప్రభుత్వానికి అమ్ముతారు. దాంతోపాటు కనీస మద్దతు ధర ఎక్కువ ఉందంటే కనుక రైతులు ఇంకేం చేస్తారు? రైతును ఆ పంటను పండించే అవకాశం ఉంటుంది, ఇంకెక్కువ పండిస్తాడు, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కనీస మద్దతు ధర ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇది చేయొచ్చు. దాంతోపాటు ప్రభుత్వం ఇంకే విషయంగా చేయొచ్చు అంటే కనుక ఈ యొక్క అఫ్కోర్స్ ఇలా ఎగుమతుల్ని ఆపేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి మన భారతదేశ ప్రభుత్వానికి కూడా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఏ విధంగా అంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం ప్రామిస్ చేశారంటే కనుక అమెరికా అధ్యక్షుడితో సమావేశమయ్యారు రీసెంట్గా. ఎందులో భాగంగా 2+2 మీటింగ్లో భాగంగా అమెరికా రాష్ట్రపతితో సమావేశం అవ్వడం జరిగింది. అప్పుడు ఏమన్నారు మన భారతదేశ ప్రధానమంత్రి? ఏమన్నారంటే కనుక మేము భారతదేశము ప్రపంచం యొక్క ఆహార అవసరాలను తీర్చగలిగేటటువంటి సత్తా మన భారతదేశానికి ఉంది అన్నారు. మరి అట్లా ఉంది అని చెప్పేసి మేము ప్రపంచానికి ఆహార అవసరాలు కూడా తీర్చగలుగుతామని చెప్పిన భారతదేశ ప్రభుత్వము ఇప్పుడు సడన్గా మేము ఎవ్వరికి గోధుమలు ఎగుమతులు చేయము అంటే మన భారతదేశం యొక్క ఇమేజ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో మన భారతదేశం యొక్క ఇమేజ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అవునా కాదా? వీటన్నింటి విషయంలో కూడా చర్యలు తీసుకోవాలి. అంటే ఒకవైపు గ్రాడ్యువల్గా బ్యాన్ చేసేది ఉండే, ఇంకొక వైపు ఏమో కనీస మద్దతు ధర ఎక్కువ ఇచ్చేది ఉండే, ఇంకోవైపు ప్రపంచంకి ఇచ్చినటువంటి మాట తప్పేది కాకుండే. దాంతోపాటు ఈ యొక్క ఎక్స్పోర్ట్ ప్రైస్ అనేది పెట్టేది ఉండే, అంటే కనీసం క్వింటాల్కి ఎవరైతే కనుక ఒక 5,000 ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఎగుమతి చేయాలి, 5,000 కన్నా తక్కువ ఇచ్చే వాళ్ళకు ఎగుమతి చేయకూడదు. అట్లాంటి ఒక సీలింగ్ పెట్టాల్సింది, ఎగుమతుల్ని మొత్తమే బ్యాన్ చేయకుండా. ఇలా భారతదేశ ప్రభుత్వం చేస్తుంటే కనుక బాగుండేది అని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి చూసినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్స్ చెక్ చేద్దాం. మరి ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఎవరంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్, ఏ డైరెక్టరేట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది విపరీతంగా పెరిగింది. ఎంత ఉందంటే ద్రవ్యోల్బణం 7.79% ఉంది. ఇది యొక్క కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్. అలానే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 8.38%. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాం. మరి ఎక్సెప్షన్ ఏమి ఇచ్చారో మీకు డౌట్ రావచ్చు. మన భారతదేశంకి ఎగుమతి చేస్తాను ఆల్రెడీ ఫారిన్ వాళ్ళతో ఎవరైనా కాంట్రాక్ట్ చేసుకున్నారనుకోండి, మేము ఒక 100 క్వింటాలు మీకు సప్లై చేస్తామని సడన్గా భారతదేశం ఎగుమతి చేయడం ఆపేస్తే వాళ్ళు ఏం చేస్తారు? మన ఇండియన్ కంపెనీలపైన కేసేస్తారు. కాబట్టి ఆల్రెడీ ఎవరికైతే కనుక ప్రామిస్ చేసినామో వాళ్ళకి చేస్తాం. దాంతోపాటు ఆల్రెడీ ఏ దేశాలకైతే కనుక పేద దేశాలకు మనం సహాయం చేస్తామని చెప్పామో వాళ్లకు మనం ఖచ్చితంగా ఎగుమతి చేస్తాం. వాటికి ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. మరి గోధుమ పంట గురించి మనం చూసినట్టయితే కనుక గోధుమ అనేది మన ఆహార ధాన్యాల్లో ప్రధానమైనటువంటి పంట. ఇది జనరల్గా రబీ క్రాప్. మనకు ఈ యొక్క వ్యవసాయంలో రబీ కానీ, ఖరీఫ్ కానీ, జైద్ అని 3 సీజన్స్ ఉంటాయి. రబీ క్రాప్ జనరల్గా ఈ పంటని మనకి అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో ఈ పంటను వేయడం జరుగుతుంది. టెంపరేచర్ ఈ పంటకి కావాల్సినటువంటి టెంపరేచర్ ఎంత? 23 ± 3 డిగ్రీ సెంటీగ్రేడ్ అవసరం ఉంటుంది. రెయిన్ఫాల్ అనేది 50 నుండి 100 సెంటీమీటర్స్ మధ్యలో రెయిన్ఫాల్ అవసరం ఉంటుంది. ఎలాంటి నేలలు కావాలి దీనికి? లోమీ సాయిల్స్ అవసరం ఉంటుంది స్టూడెంట్స్. అలానే మన భారతదేశంలో గోధుమను పండిస్తున్నటువంటి ప్రధాన రాష్ట్రాలు యూపీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఈ రాష్ట్రాలు ప్రధానంగా గోధుమను పండిస్తున్నటువంటి రాష్ట్రాలు. మరి మన భారతదేశంలో గోధుమ ఎక్కువగా పండడానికి రీజన్ ఏంటంటే గ్రీన్ రివల్యూషన్, హరిత విప్లవం. దాంతోపాటు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి స్కీమ్స్. అవి ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అయినా ఉండొచ్చు, లేదా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఇలాంటి పథకాల వల్ల గోధుమల యొక్క ఎగుమతి పెరిగింది స్టూడెంట్స్. మరి ప్రస్తుతం మన భారతదేశం ఎంత మొత్తంలో విదేశాలకు ఎగుమతి చేస్తుందంటే కనుక ఈ యొక్క 7.2 మిలియన్ టన్స్ని ఎగుమతి చేస్తుంది. ఆల్రెడీ ఈ సంవత్సరం ఎంత ఎగుమతుల కోసం అనేది మనకి అగ్రిమెంట్ జరిగింది? 4.5 మిలియన్ టన్నుల కోసం అగ్రిమెంట్ జరిగింది. భవిష్యత్తులో మన భారతదేశ ఎగుమతులను ఎంత మొత్తానికి పెంచాలనుకుంటున్నాం? మనము 10 నుంచి 15 మిలియన్ టన్స్ అంత మొత్తంలో మనం ఎగుమతి చేయాలనుకుంటున్నాం. మన భారతదేశం నుండి గోధుమలు ప్రధానంగా ఎగుమతి అయ్యే పోర్ట్ ఏదంటే దీన్ దయాల్ పోర్ట్ ఇన్ కచ్ డిస్టిక్ ఈ యొక్క గుజరాత్లో ఉన్నటువంటి పోర్ట్స్. ఇక్కడ చూసినట్టయితే కనుక మనం చూడండి 2019-20లో మనం ఎగుమతి చేసిందంతా ఈ యొక్క 2.17 ల్యాక్, ఇది ల్యాక్ మెట్రిక్ టన్స్, లక్షలు, 21 లక్షల మెట్రిక్ టన్నులు, 72 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంతకు నేను మీకు మిలియన్ టన్స్లో చెప్పిన 72 లక్షలని మిలియన్లో కన్వర్ట్ చేస్తే 7.2
మిలియన్ టన్స్. ఈ సంవత్సరం మనం ఆల్రెడీ 1.4 మిలియన్ టన్స్కి అగ్రిమెంట్ జరిగింది. ఫ్యూచర్లో మనం ఎంత గోధుమల్ని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం? 10 నుంచి 15 మిలియన్ టన్నుల గోధుమల్ని ఎగుమతి చేద్దాం అనుకుంటున్నాం స్టూడెంట్స్. ఎందుకు ఎగుమతి ఉంది, ఈ డిమాండ్ ఉంది మన భారతదేశానికి? ఇప్పుడు మన భారతదేశానికి ఎందుకు డిమాండ్ ఉందంటే, నెంబర్ 1, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గింది. దాంతోపాటు మన భారతదేశంలో ఉన్నటువంటి గోధుమలకి ధర తక్కువగా ఉంది, క్వాలిటీ కూడా ఉంది. అలానే మన భారతదేశం నుండి ఈ యొక్క సముద్ర మార్గం ద్వారా వేరే వేరే దేశాలు ఎగుమతి చేసుకోవచ్చు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి గోధుమలకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది స్టూడెంట్స్. మన భారతదేశంలో ఉన్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా గోధుమల డిమాండ్ ఎందుకుందో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ యొక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఈ 2 దేశాలు ప్రపంచవ్యాప్తంగా 28% గోధుమలను సప్లై చేస్తున్నామని చెప్పాను. దాంతోపాటు ఈసారి మన దగ్గర ప్రొడక్షన్ కూడా తగ్గింది టెంపరేచర్ పెరగడం వల్ల. దాంతోపాటు ప్రభుత్వం కూడా తగినంత ధాన్యాన్ని సేకరించలేదు, కేవలం 18 మిలియన్ టన్నులను మాత్రమే సేకరించింది. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నది ఎంత? 19 మిలియన్ టన్నులు. మొత్తం కలిసి మన భారతదేశ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గోధుమలు ఎంత? 37 మిలియన్ టన్నులు. 37 మిలియన్ టన్నులు. ఈ 37 మిలియన్ టన్నుల నుంచే ఏవేవి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలంటే కనుక రేషన్ షాప్కి ఇవ్వాలి, దాంతోపాటు మధ్యాహ్న భోజన పథకానికి ఇవ్వాలి, దాంతోపాటు మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటికి ఇవ్వంగా ప్రభుత్వం దగ్గర ఎన్ని మిలియన్ టన్నులు ఉంటుంది? కేవలం 26 మిలియన్ టన్నులు మాత్రమే ఉంటుంది. 26 మిలియన్ టన్నుల మాత్రమే ఉంటుంది. మళ్ళీ 26 మిలియన్ టన్నుల నుంచి ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ ఈ యొక్క అన్న యోజన లాంటి స్కీమ్లకు ఇచ్చారనుకోండి, అప్పుడు ప్రభుత్వం దగ్గర ఏం గోధుమలు ఉండవు. అంటే ప్రభుత్వము ముందుగానే రైతుల దగ్గర గోధుమల్ని కొనవలసి ఉండేది, లేదా గోధుమల ప్లేస్లో రైస్ ఇచ్చినా బాగుండేది. ఎందుకంటే రైస్ మన భారతదేశంలో ఎన్ని మిలియన్ టన్నులు ఉంది? 55 మిలియన్ టన్నులు ఉంది. అదే ఇప్పుడు మనకి కావాల్సింది ఎంత? కేవలం 13 మిలియన్ టన్నులు ఉంది. అంటే కావాల్సింది ఉన్నది మాత్రం మన దగ్గర 55 మిలియన్ టన్నులు. కాబట్టి సరిపడినంత రైస్ ఉంది. కాబట్టి గోధుమలు తక్కువ ఉన్నాయి. కాబట్టి అట్లీస్ట్ గోధుమల ప్లేస్లో రైస్ సబ్స్టిట్యూట్ చేసినా బాగుండేది. మరి ఈ యొక్క బ్యాన్ వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఏంది? నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇది రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చర్య. ఏ విధంగానో చెప్పాను. అలానే ఎగుమతుల్ని చాలా మెల్లిగా తగ్గించాల్సింది. దాంతోపాటు ఎగుమతుల పైన ఒక మినిమం ప్రైస్ పెట్టాల్సింది. అంటే క్వింటాల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పైన ఇస్తేనే మీరు ఎగుమతి చేయండి, లేకపోతే ఎగుమతి చేయకండి అని. దాంతోపాటు ఫార్మర్స్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఏం ఆప్షన్ ఉండదు. కాబట్టి చచ్చినట్టు కనీస మద్దతు ధరకే అమ్ముకోవాలి. దాంతోపాటు మన ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ప్రామిస్ చేశారో ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు ఆ ప్రామిస్ని మనం ఈ యొక్క వెనక్కి తీసుకున్నట్టే. ఈ విధంగా భారతదేశ ప్రభుత్వము ఈ యొక్క ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే గోధుమల ఎగుమతిని ఆపివేయడం వల్ల భారతదేశం పైన, దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి రైతులపైన ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్. మరి మనము ఎండ్ చేసే కన్నా ముందు కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేశామో ఒకసారి చూద్దాం. ఎందుకు గోధుమల యొక్క ఎగుమతిని ఆపేస్తున్నాం? ఎందుకంటే కనుక గోధుమల యొక్క ధర పెరిగింది. ధర పెరిగిందని ఎలా తెలుస్తుంది? ఇన్ఫ్లేషన్ ద్వారా తెలుస్తుంది. ఇన్ఫ్లేషన్ గురించి నేను మీకు బేసిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. దాంతోపాటు గోధుమల ఎగుమతిని ఆపేయడం వల్ల గోధుమల సప్లై అనేది పెరుగుతుంది, ధర తగ్గుద్ది. దాంతోపాటు ఎందుకు గోధుమల యొక్క ధర పెరుగుతుంది? ఒకవైపు డిమాండ్ పెరిగింది, ఇంకోవైపు ప్రొడక్షన్ తగ్గింది, ఇంకోవైపు ప్రభుత్వం అనేది రైతుల దగ్గర నుంచి సేకరణ చేపట్టలేదు. వీటన్నింటి రీజన్ వల్ల. దీనివల్ల ఇప్పుడు గోధుమల యొక్క ఎగుమతిని బ్యాన్ చేయడం వల్ల ప్రధానంగా ఎవరు నష్టపోతున్నారు? ఫార్మర్ నష్టపోతున్నారు. మరి గోధుమల ధర ఎక్కువగా ఉంటే నష్టపోయేది ఎవరు? మిడిల్ క్లాస్. అంటే ఈ యొక్క సామాన్య ఈ యొక్క మధ్యతరగతి ఓట్ల కోసం అని చెప్పేసి రైతులను దెబ్బతీయడమే ఈ యొక్క చర్య అని చెప్పొచ్చు. అలా రైతులు దెబ్బతీయకుండా ఉండాలంటే ఈ యొక్క వీళ్ళకు మిడిల్ క్లాస్ కోసం ఈజీగా ఉండేటట్టు రైతుల దగ్గర ఈ యొక్క కనీస మద్దతు ధరకి ఎక్కువగా చెల్లించి ప్రభుత్వం కొనవలసి ఉండేది. ఇది మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క గోధుమల ఎగుమతిని ఆపివేయడం వల్ల భారతదేశ ప్రభుత్వం పైన ఉండేటటువంటి కొన్ని దుష్ప్రభావాలు, నెగిటివ్ ఎఫెక్ట్ ఎందుకు మనం చూడడం జరిగింది. భారతదేశ ప్రభుత్వం ఏం చేయవలసి ఉండేదో కూడా మనం చూడడం జరిగింది. దీన్ని గ్రాడ్యువల్గా బ్యాన్ చేసేది ఉండే, దాంతోపాటు ఎక్స్పోర్ట్ ప్రైస్ అనేది పెట్టాల్సి ఉండే, దాంతోపాటు ఈ యొక్క ఫార్మర్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచవలసి ఉండేది. దాంతోపాటు ఇలాంటి చేయకపోవడం వల్ల మన భారతదేశ ప్రధాని ఏదైతే మాటిచ్చారో ఈ యొక్క క్వాడ్లో 2+2 మీటింగ్లో ఏదైతే మాటిచ్చారో ఆ మాట పైన వెనక్కి వెళ్ళినట్టే అయిపోయిందనమాట. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మన భారతదేశము గోధుమల ఎగుమతిని ఈ యొక్క ఆపివేయడంలో లేదా గోధుమల ఎగుమతి పైన బ్యాన్ విధించడంలో ఉన్నటువంటి రీజన్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.